ఖర్చులు తగ్గించుకోవాలి. ఇది మనం ఫాలో అయితే బానే ఉంటుంది. కానీ మనకి జీతాలిచ్చే కంపెనీలు ఫాలో అయితేనే చాలా కష్టంగా ఉంటుంది. దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవలే భారీ ఎత్తున లే ఆఫ్స్ ప్రకటించింది. తన కంపెనీలో పనిచేస్తున్న ముఖ్యంగా ఎక్కువ జీతాలు తీసుకునే మేనేజర్ స్థాయి ఉద్యోగుల్ని 14,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. దీనివల్ల కంపెనీకి $2.1 బిలియన్ నుంచి $3.6 బిలియన్ వరకు ఆదా అవుతుందంట. నిజానికి కోవిడ్ టైంలో అమెజాన్ విపరీతంగా రిక్రూట్మెంట్స్ చేసింది. కానీ 2022 నుంచి ఈ ఉద్యోగాలు తీసేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఇటీవలే కమ్యూనికేషన్స్ అండ్ సస్టైనబిలిటీ యూనిట్స్ నుంచి చాలా మంది ఉద్యోగుల్ని తొలగించారు. అయితే కంపెనీ దీనికి చెప్తున్న కారణం ఏంటంటే కంపెనీలో బ్యూరోక్రసీని తగ్గించి కార్యకలాపాల్ని వేగవంతం చేయడం కోసమే ఈ ఉద్యోగాల్లో కోతలు అంటున్నారు. అయితే అమెజాన్ తీసుకున్న ఈ డెసిషన్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ రచ్చ నడుస్తున్నాయి. అసలు అమెజాన్ దగ్గర $100 బిలియన్ క్యాష్ నిల్వలున్నాయని, వాటిని బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే 5% ఇంట్రెస్ట్ తో $5 బిలియన్ ఆదాయం వస్తుందని, దాంతో కావాలంటే ఉద్యోగులకి జీతాలు చెల్లించొచ్చు అంటూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు విజ్డమ్ హ్యాచ్ వ్యవస్థాపకుడు అక్షత్ శ్రీవాస్తవ్. ఏదేమైనా అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఉద్యోగులందరినీ పెద్ద షాక్ కి గురిచేసింది.